హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఉగాది కదా, అందరికీ హ్యాపీ ఉగాది. ఈ రోజు చూడండి, నేనైతే ఇవన్నీ అయితే రెడీగా పెట్టేస్తున్నాను ఉగాది పచ్చడి కోసం. మీకు కూడా చూపిస్తాను నేను ఎలా చేస్తున్నాను అనేది ప్రాసెస్. ఫస్ట్ అయితే ఇట్లా ఒక చెంబు తీసుకొని ఇందులో వాటర్ అయితే పోస్తున్నాను. మా ఇంట్లో అయితే ఈ పచ్చడి ఎక్కువ ఎవరు తాగరనమాట, సో అందుకని అయితే కొంచెం వాటర్ పోసిన తర్వాత దీనికైతే పసుపు అయితే రుద్దుకోవాలి మొత్తం ఇట్లా. ఇది కుండలో కూడా చేసుకుంటారు, కుండలో చేస్తే ఇంకా బాగుంటది. కానీ ఎందుకు ప్రతిసారి ఇట్లా కుండ తేవడం అని చెప్పి నేనైతే ఇట్లా అయితే చేస్తున్నాను అనమాట. దీనికైతే ఇట్లా మొత్తం పసుపు అయితే వేసుకొని కుంకుమ బొట్లు అయితే పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత దీనికి అయితే ఇట్లా కంకణం అయితే కట్టాలి. ఇది ఖచ్చితంగా కడతారు అందరు. దీనికి కూడా ఇట్లా పసుపు అయితే రుద్దుకోవాలన్నమాట. అయితే ఈ చెంబుకి అయితే పసుపు అయితే మొత్తం అయితే అప్లై చేసింది. తర్వాత బొట్లు అయితే పెట్టుకుంది ఇట్లా. నెక్స్ట్ ఒక కంకణం అయితే కట్టేసింది. దీన్ని అయితే పూజించుకోవాలి. దీన్ని డెకరేషన్ చేయడం అయితే అయిపోయింది అనమాట. ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను చూడండి. వాటర్ అయితే పోస్తున్నా కదా ఇంత ముందు. మీకు ఎంత మెంబర్స్ ఉంటారో అంత మంది ఎంత తాగుతారో దాని క్వాంటిటీ వేసుకోవాలి. నేనైతే మా ఇంట్లో ఎవ్వరు ఎక్కువ తాగరు కాబట్టి కొంచెమే క్వాంటిటీ వాటర్ తీసుకున్నా, ఒక 2 గ్లాసులు. అందులో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కొంచెం ఫస్ట్ స్వీట్ యాడ్ చేద్దాం ఇవన్నిటికన్నా కూడా. వాటి కోసం అయితే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. బెల్లం అయితే యాడ్ చేస్తున్నాం. బెల్లం అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. దాని తర్వాత ఇదిగో చింతపండు అయితే వేస్తున్నాను. దాని తర్వాత ఇదిగో మామిడికాయ ముక్కలు. దాని తర్వాత అయితే వేప పువ్వు. ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఏమంతా అవసరం లేదు. దాని తర్వాత అయితే ఇది కూడా కొంచెం వేసుకోవాలి, సాల్ట్ టేస్ట్ కోసం ఇది. దాని తర్వాత అయితే కొంచెం చిల్లీ పౌడర్. ఇందులో షట్ రుచులు అంటే 6 రుచులు కదా. సో 6 రుచులలో ఒకటి మామిడికాయ, ఒకటి చింతపండు, ఒకటి బెల్లం, ఒకటి వేప పువ్వు, ఒకటి ఉప్పు, ఒకటైతే కారం. సో 6 అయితే ఇందులో వేసేసుకున్నా. దీన్ని అయితే ఇట్లా మొత్తం ఇట్లాగా మేమైతే ఇట్లా చెయ్యితోటే మొత్తం నీట్ గా దాన్ని ముక్కల్ని బెల్లం అంతా ఇట్లా మొత్తం కలిపేసి రెడీ చేసుకుంటాం అనమాట. ఇట్లా చేస్తేనే టేస్ట్ కూడా బాగుంటది. అట్లనే మంచిగా అయితే బెల్లం అయితే ఇందులో మిక్స్ అయితే అవుతుంది అనమాట. సో మీరు కూడా చూసేయండి ఇది ఎలా ఉంది అని చెప్పేసి. మేమందరం అయితే ఇప్పుడు తాగేస్తాం అనమాట. ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఉగాది పచ్చడి అయితే టేస్ట్ అయితే చూసేస్తున్నానండి. సో మీరు కూడా అందరూ ఇలా చేసుకొని అయితే తాగండి. ఖచ్చితంగా ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేయాలి. బాగుందండి. ఇప్పుడైతే పచ్చడి చేయడం అయితే అయిపోయిందండి. పచ్చడి చేసేసాము, అందరం అయితే తాగేసామన్నమాట. ఇంకా కంకణాలు అయితే మర్చిపోయామని చెప్పేసి అదైతే కడుతున్నాను అనమాట. అది కూడా ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత అందరం కట్టేసుకున్న తర్వాత ఇట్లా భక్షాలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట. మా పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ భక్షాలే పడతాయి అని చెప్పేసి కొంచెం ఎక్కువ పిండే చేసామన్నమాట. కొంచెం టైం అయితే పట్టింది, కాకపోతే నాకు ఇవి చేయడం అలవాటే అనమాట. ఎప్పుడైనా మా ఇంట్లో కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఎవరింట్లోకి వెళ్ళినా పండక్కి ఇది మాత్రం నేనే చేస్తా.
ఎవరింటికి వెళ్ళాము, పండగకి వెళ్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి, లేకపోతే మా ఇంట్లో అన్నమాట. ఈ 3 ఇళ్లల్లో ఎప్పుడైనా ఉగాది భక్షాలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నన్నే చేయమంటది. నువ్వు బాగా చేస్తావు, నువ్వే చెయ్యి అంటది. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కూడా అమ్మ కూడా నాకు అట్లా రాదు, నేను వేరేలా చేస్తాను, నువ్వు బాగా చేస్తావు, నువ్వే చెయ్యి అని చెప్పేసి అంటది అనమాట. మా ఇంటికాడ ఉంటే కూడా ఇంకెప్పుడైనా నేను చేయవలసిందే అది. సో ఇవి అయితే నేనే చేస్తానన్నమాట. ఇది ఒక్కసారి నేను ఇట్లా చేస్తుంటే చూశాను, జస్ట్ ఐడియాతోటి నేను ఇట్లా చేస్తాము అని చెప్పి ఒకరు చెప్పారనమాట. అట్లనే అప్పటి నుంచి నేను ఒకసారి ట్రై చేస్తే నాకు బాగానే వచ్చింది. ఇంకా అట్లనే అయితే కంటిన్యూ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, పీట ఎంత సైజు ఉంటుందో అంత సైజు చేస్తా ఒక్కొక్కటి. చాలా బాగుస్తాయి భక్షాలు. నేను చేసుకున్న భక్షాలు అంటేనే చాలా ఇష్టం అనమాట. అంత మంచిగా చేస్తాను. చపాతీలాగే ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి. లోపల అది మంచిగా స్వీట్గా ఉంటుంది. అది కూడా పల్చగా లేయర్ లాగా వస్తుంది. లోపల ఉన్న మిశ్రమం కూడా చాలా బాగుంటుంది ఆ స్వీట్. సో దీన్ని కొంచెం అంటే బాగా కాలవకూడదండి, కొంచెం లైట్గా కాల్చుకొని తింటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ అట్లనే గీ 2 వేసి కాల్చుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. మేమైతే అట్లనే చేస్తాము. సో ఉగాది రోజైతే అందరి ఇళ్ళల్లో భక్షాలు అయితే అయిపోయి ఉంటాయి ఈ టైంకి. మా ఇంట్లో కొంచెం ఎక్కువ కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. అయినా కూడా మేము కూడా తొందరగానే చేసేసినాం అనమాట. మేము యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈరోజు నాన్ వెజ్ అయితే తినరు ఉగాది రోజు. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో, పల్చగా అసలు మంచిగా చపాతీలాగానే అసలు సూపర్ వచ్చినాయి అన్నమాట. మేమందరం తిన్నాము, చాలా బాగున్నాయి కూడా టేస్ట్. సో ఈరోజు స్పెషల్ ఇదే కదండి మనం చేసుకునేది, భక్షాలు పచ్చడి. ఇంకా కొంతమంది ఏమో నాన్ వెజ్ చేసుకుంటారు, కొంతమంది ఏమో వెజ్ చేసుకుంటారు. సో మా ఇంట్లో అయితే ఈరోజు నాన్ వెజ్ తోటే గడిచిపోయిందనమాట. బాయ్.